ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ భార్గవ దేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఎంతోమంది సంతానలేమి అంటే సంతానం కలగకోకుండా ఉన్నప్పుడు ఎన్నో రకాల పూజలు, సర్పశాంతులని, అవని ఇవని, సర్ప సంస్కారాలని, కొంతమంది ఆశ్లేష నక్షత్రమునలు ఆశ్లేష బలి అని, ఇలా రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. మరి చాలాసార్లు నాకు చెప్పడం ఏంటి, ఏమండి భార్గవ్ గారు లేదా గురువు గారు, మేము ఇలా చేసాము కానీ మాకేం రిజల్ట్ లేదు అంటూ ఉంటారు. కొంతమంది దశమహావిద్యలు కూడా ప్రయత్నం చేసి కూడా రిజల్ట్ లేదు అంటుంటారు. మరి ఏంటి అలాంటప్పుడు ఏమి జ- ఏం జరుగు ఏం జరుగుతుంటుంది అనేది మనం గెస్ చేయొచ్చండి. గెస్ కాదు, శాస్త్రం ఏం చెప్పిందంటే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పూర్వజన్మ కర్మ అనేది ఎంతో 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 90% ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. పూర్వజన్మ కర్మ అనేది 90% ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ నుంచి ఫస్ట్ మనం తొలగించుకోవాల్సి ఉంటుంది. మనం ఏదో ఇప్పుడు చేసే పూజల వలన పూర్వజన్మ కర్మ తగ్గుతుంది అనేది అది మూర్ఖత్వం అన్నమాట. కానీ కొన్ని విధి విధానాలు ఉన్నాయి. పూర్వజన్మ కర్మ అనేది అనుభవించక తప్పదు. ఇప్పుడు చూడండి, ముఖ్యంగా సంతానం కలక్కపోవడానికి ముఖ్య కారణము కుజగ్రహము. తర్వాత మిగతా గ్రహాలు ఆ రోలో ఉంటాయన్నమాట. మరి కుజునికి సంబంధించిన గ్రహస్థితి లేదా కుజునికి సంబంధించిన పరిహారాలు చేస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి తర్వాత సర్ప సంస్కారాలు చేస్తూ ఉంటారు. మరి ఏ దేవతకు ఎట్లాంటి పరిహారాలు అంటే ఈ సర్పము అనేది కేవలం సుబ్రహ్మణ్య స్వామి వరకే పరిమితమా, లేదంటే ఇంకా ఏమైనా ఎక్స్టెన్షన్ వెర్షన్స్ ఉన్నాయా అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకు పాడ్యమి నుంచి పంచమి వరకు పుట్టిన జాతకులలో ఎవరికైనా నాగదోషం కానీ సర్పదోషం కానీ ఉండి సంతానాలేమి కలగకోకుండా ఉంటే అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అంటే నాగరాజు, ఆ సర్పరాజు యొక్క ఆరాధన చేయాలి, పూజలు చేయాలి. వాసుకి కానీ అనంత ఈ పాముల యొక్క ఈ సర్పాల యొక్క పూజలని చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత షష్ఠి నుంచి దశమి వరకు ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో పుట్టిన జాతకులైతే గిన ముఖ్యంగా మనకు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాల్సి ఉంటుంది. ఇక ఏకాదశి నుంచి మొదలుకొని మిగతా టైం వరకు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువు ఆరాధన చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు మనకు పర్ఫెక్ట్ రిజల్ట్స్ అనేది వస్తాయి. మీరు ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ షష్ఠి నుంచి మీరు దశమి పుట్టింటారు. మీరు రాహుకేతు శాంతి చేసినారనుకోండి, ఓకే, సమ్టైమ్స్ ఫలితాలు ఉండకపోయి, ఎందుకంటే అక్కడ చేయాల్సినది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. అదే మీకు పాడ్యమి నుంచి పంచమ వరకు ఉన్నారనుకోండి, మీరు శ్రీ మహావిష్ణువు ఆరాధన లేదా శివారాధన చేసుకోవచ్చు. కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే ఏ ఏ ఈ తిథుల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క దేవతారాధన, ఆ ఇన్ బిట్వీన్ లైన్లో ఉన్న దేవతారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అనేది మనకు ఈ శాస్త్రం అనేది చెబుతూ ఉందన్నమాట. ఇక ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తీసుకుంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం ద్వారా విష్ణు సహస్రనామము లేదా సుదర్శన యాగాలు, సుదర్శన హోమము ఇలాంటివి శ్రీ మహావిష్ణువు సంబంధించినవి ఎక్కువగా చేయడం ద్వారా ఈ తిథుల్లో పుట్టినలో అత్యద్భుతమైన ఫలితాలు అనేవి పొందుతూ ఉంటారన్నమాట. అందుకే కాకుండా మనం కలగా పులగం చేయకూడదు. ప్రతి ఒక్కరూ సర్ప సంస్కారం, ప్రతి ఒక్కరు రాహుకేతు శాంతి, ప్రతి ఒక్కరూ ఇది జాతకరీత్యా ఏం జరుగుతుందో చూసుకొని మీరు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంతే కాకుండా ఇష్టదేవత ఆరాధన కూడా చాలా ముఖ్యమైనది అనమాట. ఇష్టదేవత ఆరాధన ఖచ్చితంగా అంటే మనం రోజుకు ఒకసారన్నా మనము అనుకోవాల్సి ఉంటుంది ఇష్టదేవతని. ఇంతే కాకుండా మీరు నెక్స్ట్ ఇంకా దశమహావిద్యల వరకు వస్తే గిన సంతానం లేని వాళ్ళు ముఖ్యంగా కొలవాల్సినది ఇద్దరు దేవతలనండి. ఇది పక్కాగా కొలవాల్సి ఉంటుంది. ఎవరెవరు అంటే ఫస్ట్ చిన్నమస్తాదేవిని కొలవాల్సి ఉంటుంది. వై చిన్నమస్త? నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను, చిన్నమస్త దేవతారాధన ద్వారా కర్మ అనేది తొలుగుతూ ఉంటుంది. కాబట్టి చిన్నమస్త ఆరాధన పక్కాగా చేసుకోండి. నేను ఆరాధన విధానాలు ఎలా చేయాలనేది ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. చిన్నమస్త చేయండి. తర్వాత తారాదేవి అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. సంతానానికి ఆమె ప్రత్యేకమైన ఒక దేవత అన్నమాట. దశమహావిద్యల్లో ద్వితీయ దేవత తారాదేవి. కాబట్టి ఈ ఇద్దరు ఆరాధన దశమహావిద్యలో చేయండి. మళ్ళీ దశమహావిద్యలు అంటే గిన
కొంతమంది ఇంక మళ్ళీ నాన్ సింక్‌లో వచ్చేస్తుంటారనమాట. బలులు ఇవన్నీ వ్యర్థమని శాస్త్రంలో ఉండేది చెప్తున్నానండి. మీ ఇష్టమైతే ఫాలో అవ్వండి. లేదంటే లేదు. నేనేం దశమహావిద్యలు పక్కాగా చేసుకోననేం చెప్పట్లేదు. అది మీ మీ ఆలోచన. మళ్ళీ దశమహావిద్యల బలుల అమ్మబాబు అదంతా మీ ఇష్టమండి. శాస్త్రంలో ఉండేది చెప్తున్నాను. మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి. లేదంటే తాత్వికంగా చేసుకోండి. నేనైతే బలవంతం ఏం చెయ్యను. ఓకేనండి. సో, ఇది. కాబట్టి ఈ దేవతలు ఈ తిథుల్లో పుట్టినోళ్ళు ఈ ఆరాధన చేయడం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలుంటాయనేది మనకు మంత్రేశ్వర లేదా మంత్రశాస్త్రం అనేది మనకు చెబుతుందనమాట. సో, మీరు ఇది బాగా గుర్తెరిగి ఆ దేవతా ఆరాధన చేసుకుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే రాహుకేతు. కేతువుకి మీరు ఆల్రెడీ మనము ఎందుకంటే కుజావత్ కేతు అంటాం. కాబట్టి కుజుడు ఎట్లాంటి రిజల్ట్ ఇస్తాడో కేతువు అట్లాంటి రిజల్ట్ ఇస్తాడు కాబట్టి మీరు కుజునికి సంబంధించి షణ్ముఖ ఆరాధన చేయడం కూడా ఉత్తమము. ఇక రాహుగ్రహం ఇబ్బంది పెట్టినప్పుడు సంతానంలో ఎందుకంటే పంచమాధిపతి రాహు ఉన్నప్పుడు సంతానం కలుగుతుంది. కొంతమందికి అధిక సంతానం, కొంతమందికి అల్ప సంతానం, కొంతమంది స్త్రీ సంతానం కలుగుతుంది పంచమాధిపతి. తర్వాత ఆ దృష్టిని బట్టి ఉంటుందన్నమాట. ఒకవేళ రాహు ఇబ్బంది కలిగి తగిన రాహుకేతు శాంతిని పక్కాగా చేసుకోవాల్సి ఉంటుంది. దుర్గాదేవి సుబ్రహ్మణ్య స్వామి కాకోకుండా దుర్గాదేవి ఆరాధన, చిన్నమస్త ఆరాధన చేయడం ద్వారా శీఘ్ర సంతాన ఫలం అనేది ఉంటుంది. ఇవే కాకోకుండా ఎప్పుడు ఆల్వేస్ మీరు జపం అనేది సమయం దొరికినా ఇలాంటి జపా బ్యాగ్ తీసుకొని జపం అనేది చేసుకోండి. చాలా మంచి సంతానం అనేది అత్యుత్తమమైన మంచి సత్పుత్ర యోగం కూడా కలుగుతుందన్నమాట. లేడీస్కే కాదండి, జెంట్స్కి కూడా ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయమై ఆలోచించండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. జై చిన్నమస్త.